గుడ్ ఈవినింగ్. మనం సిఎస్సి సైట్లో టీఎస్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయడం చూద్దాం. ముందుగా మీరు సిఎస్సి లాగిన్లోకి వెళ్ళి మీ ఎంప్లాయ్ ఐడి, ఫేషియల్ అటెండెన్స్ ఎంప్లాయ్ ఐడి, పాస్వర్డ్తో సిఎస్సి లాగిన్లో లాగిన్ అవ్వగలరు. లాగిన్ అయిన తర్వాత మీరు ముందుగా సర్వీసెస్లో సెలెక్ట్ చేసుకొని దానిలో ఉన్న 5 టైల్స్లో కింద ప్రొఫెషనల్ టైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్స్ టైల్స్ దాంట్లో చివర రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి ప్రివ్యూలో చూసి దాంట్లో మన పర్సనల్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్, హెల్త్ కార్డ్ డీటెయిల్స్, జీఓఈఓ టెస్ట్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, మిగతా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఓవరాల్గా చెక్ చేసుకోవాలను. దానిలో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ సర్వీసెస్లోకి వెళ్ళి ఏ ట్యాబ్ అయితే మనకి తేడా ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏది కూడా తప్పు కాకపోతే మళ్ళీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ లేబుల్ సెలెక్ట్ చేసుకొని ప్రీవ్యూకి ఒకసారి మళ్ళీ వెళ్ళాలి. ప్రివ్యూలో మనం అనుకున్నట్టుగా మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ ర్యాండమ్గా చెక్ చేసుకొని దాంట్లో కింద బ్యాక్ టు ఎడిట్ బటన్, అలాగే ప్రింట్ బటన్, కన్ఫర్మ్ బటన్ ఉంటుంది. కన్ఫర్మ్ బటన్ మీద నొక్కగానే డీటెయిల్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ లేదా డీటెయిల్స్ కన్ఫర్మ్ అనే మెసేజ్ వస్తుంది. అంటే మీ డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసినట్లుగా రుజువు అవుతుంది అన్నమాట. తర్వాత దీనిని మనం పీడిఎఫ్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రింట్ ప్రివ్యూ నొక్కితే అక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 చెక్కులు ఉంటాయి. దాని మీద సేవ్ యాజ్ పీడిఎఫ్ కానీ లేదా ప్రింట్ ప్రివ్యూ కానీ సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ పీడిఎఫ్ అని మనం మళ్ళీ కొట్టగానే అది మన మొబైల్లోనే పీడిఎఫ్లో డాక్యుమెంట్స్లో కానీ డౌన్లోడ్లో కానీ సేవ్ అవుతుంది. ఈ విధంగా మనము మన డీటెయిల్స్ని మొబైల్లోనే టీఎస్ డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ 1 and all.